ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారు నిన్న రోజున కౌన్సిల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు మీరు క్రిస్టియన్, అదేవిధంగా మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్ కాబట్టి ఈ యొక్క సంఘటన గురించి పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి వెంటనే స్పందించినటువంటి చైర్మన్ గారు మీరు క్షమాపణ చెప్పాలి లేదా ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోవాలి, ఎందుకంటే నేను క్రిస్టియన్ కాదు నేను హిందూనే స్పష్టం చేశారు. కానీ దానికి సంబంధించి చాలా తీవ్రంగా చర్చ నడుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ మొత్తానికి నిన్న రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ శాసన మండలి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారు మాట్లాడుతూ ఆయన హిందూని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆయన క్రిస్టియన్గా ఏదైతే చర్చిల్లో పాల్గొనడం కావచ్చు, ఆ యేసుప్రభు ఫోటోలు ఉండటం వాటిలన్నీ బయట అయితే వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇది ఆయన ఒక చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి తను మతం గురించి దాచి చెప్పి నేను వేరే మతస్థుడిని, అవతల అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది తప్పు, ఉపసంహరించుకోవాలి, లేదు క్షమాపణ చెప్పాలి అని అంటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేను బైబిల్ని 4 గోడల మధ్యలో చదువుతానన్న దానికి సమానంగానే ఉంది. వాళ్ళు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియదు. ఇప్పుడు బీజేపీ మా రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు సోమరాజు గారు కూడా చైర్మన్ గారి గురించి ఆయన బాధపడ్డాడు. మోషన్ రాజు గారు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఆయన వ్యవహార ధోరణి వల్లే ఆ రోజు నా మీద దాడి చేయడానికి వచ్చారని కూడా చెప్పాడు. కేశవులు గారి మీద కూడా దాడి చేయడానికి వీళ్ళ సభ్యులు దూసుకెళ్ళిపోయిన సంఘటనలు చూసాం. ఆయన చైర్లో ఉన్నప్పుడు చైర్మన్గా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వాళ్ళని ఖండించాలి, తప్పుని అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేదంటే మార్షల్స్లో ఎత్తి బయటికి పంపించేసేయాలి. ఆయన ఆ పార్టీకి సంబంధించిన అంశాల్లో తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి తప్ప కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు అలా వ్యవహరించకూడదు. నేను కూడా చూశాను, అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఆ కౌన్సిల్లో నిర్వహణ పరిస్థితి బాగాలేదు, దానికి కారణం ఆయన కుండ పగలగొట్టినట్టు చెప్పాడు, దాపరికం లేకుండా. అంతరాక తెచ్చుకోకూడదు ఆయన చెప్పాడు. మీ అధ్యక్షుడు, మీ పార్టీ అధ్యక్షుడు, మీ అధినాయకుడు క్రిస్టియన్, మీరు చైర్మన్గా ఉన్న మీరు కూడా క్రిస్టియన్ కాబట్టి ఇక్కడ ఏదో పక్షపాత ధోరణిలో జరుగుతుంది అన్నట్టు చెప్పాడు. చెప్పినప్పుడు మీరు విత్డ్రా చేసుకోవాలని ఆయన అడిగితే మీరు చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్రిస్టియన్ కాదని బహిరంగంగా చెప్పమని ఆయన సవాల్ చేశాడు. ఇప్పుడు ఆయన నర్మగర్భంగా వ్యవహరిస్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అటు హిందూ మతానికి సంబంధించిన సెట్టింగులు ఇంటో వేసుకుంటాడు, తర్వాత ఏమో తిరుమల దేవస్థానానికి వెళ్తాడు ఒంటరిగా. ఎప్పుడైనా ఏదైనా దేవస్థానాల్లో నూతన వస్త్ర సమర్పణకి వెళ్ళేటప్పుడు దేవస్థానంలో దంపతులు వెళ్తారు, అది ఆచారం. అది కాకుండా కూడా వెళ్ళాడినా అది దానికి కూడా ఒక డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టాలి. అన్ని మతస్థులు పెట్టలేదు, ఏమీ లేదు, నమ్మకం ఉందని పెట్టాలి. నమ్మకం ఉందని ఆయన నమ్మకం లేదు కాబట్టి ఆయన పెట్టలేదు. అయినా కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అనుమతి ఇచ్చారు. ఇవాళ మోషన్ రాజు గారు కూడా నేను హిందూనని చెప్పాడు. ఓకే, నువ్వు హిందువా క్రిస్టియన్నా ఏది నేరం కాదు, నువ్వు క్రిస్టియన్ అయితే కూడా నేరం కాదు, తప్పు కాదు. మతం ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించే స్వేచ్ఛా స్వాతంత్రం భారతదేశంలో ఉంది. తర్వాత మైనారిటీ వర్గాలకు చెందిన అనేక మంది భారత రాష్ట్రపతులుగా కూడా పనిచేశారు, గవర్నర్లుగా పనిచేశారు, రాజ్యాంగ పదవుల్లో అత్యున్నతమైన పదవులు కూడా చేశారు. దానికి ఎవరు ఎప్పుడు తప్పుపట్టలేదు, అది హక్కు కింద వచ్చింది. ఆ భారత జాతికి అటువంటి ఇది లేదు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కాదు అన్న తర్వాత కూడా నువ్వు క్రైస్తవుల మత ప్రచారంలోనూ దేవుడి గురించి చర్చిలోను మాట్లాడిన వచ్చినవి వైరల్ అవుతున్నాయి. దానికి అవునా కాదో నువ్వు చెప్పు, నువ్వు క్రిస్టియన్. అట్లాగే నువ్వు ఎక్కడైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నుంటే చూపించు, లేకపోతే ఎన్నిసార్లు నువ్వు ఈ మత ప్రచారం మీద వచ్చిన అనేక పుంకాలుగా వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. అది అవునా కాదా? అవునైతే ఒక మతానికి ఉన్నప్పుడు నిన్ను ఎవరన్నా తప్పు పట్టారా? నువ్వు క్రిస్టియన్ అని ఆయన దూషించలేదు కదా. నువ్వు ఏ మతాన్ని అయితే అనుసరిస్తున్నావో ఆ మతస్థుడు అని చెప్పాడు. అబద్ధం చేస్తే ఆయన మీద తప్పుగానే అనొచ్చు. నువ్వు కనుక క్రైస్తవ మతాన్ని అనుసరిస్తే నువ్వు అన్ని మతస్థుడు అని చెబితే నువ్వు అదే ఆచరిస్తున్నావు. ఆయన చెప్పింది కూడా అదే. కాదు అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆయన కూడా ఒక సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు, ఆయనకి స్పష్టమైన అవగాహనతోనే మాట్లాడాడు. కౌన్సిల్లో ఫ్లోర్ ఆఫ్ ద కౌన్సిల్ మాట్లాడేటప్పుడు అంత నీ మీద వెళ్ళి తెలియని ఎలిగేషన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, అచ్చెన్నాయుడు గారికి. మరి ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న దానికి మోషన్ రాజు సమాధానం చెప్పగలుగుతాడండి? ఎందుకు దాచుకుంటున్నారో అర్థం కాదు వీళ్ళు. మీరు ఫలానా మతస్థులను మిమ్మల్ని విలేశారు ఎవడన్నా, ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆపగలిగారు? ఎవరన్నా ఆపారా?
ఎన్నుకుందే హిందువులు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడా? హిందువుల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు చైర్మన్ అయ్యావు. చైర్మన్ అయినందుకు నీకు ఏదో ఒక మతం ఉండటంలో తప్పు లేదు. అది క్రైస్తవ మతం. నువ్వు పూర్వీకుల నుంచి నీ తల్లిదండ్రులు పాటించుండొచ్చు, తర్వాత తాతల నుంచి కూడా పాటించుండొచ్చు. దాని మీద ఉన్న తప్పు ఎవరన్నా ఇవాళ రకా అన్నారా? ఎందుకు అన్నారంటే నువ్వు నిర్వహణ తీరు నిష్పక్షపాతంగా చేయకుండా నిర్వహణ లోపాలు జరుగుతున్నాయి, నువ్వు ఒకవైపు మొగ్గు చూపుతున్నావు అనే అంశం మీద వాళ్ళు మాట్లాడారు. ఎందుకు పదే పదే కౌన్సిల్లో మంత్రుల మీదకి లేకపోతే కూటమి చెందిన నాయకుల మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? అది తప్పు కదా. ఇప్పుడు మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అక్కడ సంఖ్యాపరంగా, కానీ అధ్యక్ష స్థానంలో ఉన్న మీరు ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఏ పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నా లేకపోతే చట్ట నియమ నిబంధనలు ఉల్లంఘించి చేసినా, సాంప్రదాయాలను ఉల్లంఘించినా తప్పుగా ఖండించండి మీరు. అది చేయటం లేదన్నదే వాళ్ళ బాధ. అందుకు కంటిన్యూషన్గా ఆయన ఎప్పుడు ఏం చెప్పాడంటే మీరు ఎందుకు చేయటం లేదు అన్నదానికి కారణంగా చెప్పాడు. అది కారణమా కాదా అని నువ్వు చెప్పాలి. నేను క్రిస్టియన్ కాదు అని చెప్పావు నిన్న. ఓకే, కాదు అన్నప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ని వీడియోలని నువ్వు ఖండించగలుగుతావా? ఖండించలేనప్పుడు నిన్నే మౌనం వహించి అది అట్లా మీరు పెట్టుకోవద్దు అచ్చెన్నాయుడు గారు. మేమిద్దరం ఒకే మతస్థులు అయినందువల్ల నేను ఇటువంటి అరాచకాలని కౌన్సిల్లో నేను ప్రోత్సహించను. మీకు అటువంటి భావన కలిగినందుకు నేనే క్షమాపణ చెబుతున్నాను. నేను ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులనైనా కూడా తప్పు చేస్తే, సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే, చట్టసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే నేను సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఉండాల్సింది. ఏం తప్పే ఉంది? ఇప్పుడు నువ్వు పార్టీ తరఫున ఎన్నికైనా ఒక్కసారి చైర్మన్గా కూర్చున్నా, స్పీకర్గా కూర్చున్న వ్యక్తి వాళ్ళు పార్టీలకు అతీతంగా వ్యవహరించిన సందర్భాలు అనేక ఉన్నాయి. పార్టీలకు రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి స్పీకర్గా ఎన్నికైన తర్వాత. అంతే, తప్పేం లేదు, చేస్తారు. ఇక ఆ తర్వాత ఎలక్షన్లో కొంతమంది స్పీకర్గా పోటీ చేసిన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళ ఎన్నికల్లో కూడా తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలే, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా నేను ఉపరాష్ట్రపతి చేసిన తర్వాత ఈ రాజకీయాల్లోకి నేను రానని చెప్పి గౌరవంగా పక్క జరిగి వెళ్ళిపోయాడు కదా. అది ఆ స్థానాలకి ఉండే విలువ అట్లాంటిది. కాబట్టి ఇవాళ మోషన్ రాజు గారు నిన్న మాట్లాడిన దానికి భిన్నంగా ప్రూఫ్స్ పుంగాలుగా ఎవరు పెట్టలే, ప్రజలే పెడుతున్నారు. నిన్నే అది ఒప్పుకుంటే ఆయన గౌరవం దక్కేది, కానీ నిన్న ఆయన ఆ స్థానంలో ఉండి అటువంటి అబద్ధం చెప్పడం కూడా మంచిగా అనిపించట్లా. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు, Please subscribe to Leo News for more videos.